ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయం కిటికీలో నుంచి 30,000 రూపాయల నగదును కిటికీ నుంచి గాల్లోకి విసిరేశారు సిబ్బంది. కార్యాలయంలోని బాత్రూంలో కూడా 10,000 రూపాయలను ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయంలోని సిబ్బంది దగ్గర కొంత లెక్కలోకి రాని నగదు దొరకడంతో అధికారులు సీజ్ చేశారు. ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని గతంలో పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. కార్యాలయంలో సిబ్బంది వద్ద ఉన్న ఫోన్లు, క్యాష్, రికార్డులు, కంప్యూటర్లు, లావాదేవీలు అన్నింటినీ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. పై నుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. ఇవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ చెక్ స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది.